సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నామని అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వర్షాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు మంత్రి. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి వాసు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కొన్ని జిల్లాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మంత్రులు ఎప్పటికప్పుడు కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో ఏరియల్ సర్వేకు ముఖ్యమంత్రితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి ఉన్నారు. చూస్తూ ఉన్నాం, నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అంటే ఎలా ఉంది సార్? మీరు ఇప్పటిదాకా రివ్యూ చేశారు, అధికారులతో మాట్లాడారు, అధికారులు ఏం చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రేక్షకులందరికీ నమస్కారం. గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలుగా కొన్ని జిల్లాల్లో పడుతున్నది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా ప్రజల యొక్క పరిస్థితి అతలకుతలమవుతున్న మాట నిజం. ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించిన దాంట్లో పోచారం రిజర్వాయర్ ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పోచారం రిజర్వాయరు, దాని డిశ్చార్జీ కెపాసిటీ 64,000 క్యూసెక్కులుంటే సుమారు 1,84,000 క్యూసెక్కులు నీళ్లు ఒకేసారి వచ్చి పడేసరికే ఆ రిజర్వాయరు బండ్ మీద వాటర్ ఓవర్ఫ్లో అయిన సంగతి నిన్న మీరు ప్రత్యక్షంగా ప్రజలంతా చూశారు. దాన్ని యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలో సలహాలతో గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారు కూడా నిత్యము పర్యవేక్షిస్తూ ఆ డ్యామ్ని ఆ ఫ్లడ్ నుంచి సేవ్ చేయగలిగాం. చాలా సంతోషం. అదేవిధంగా అనేక రహదారులు, అది నేషనల్ హైవే కావచ్చు, R&B కావచ్చు, పంచాయతీ రోడ్లు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో జల దిగ్బంధంలోకి చాలామంది ప్రజలు ఇరుక్కుపోయారు. సుమారు మెదకు, కామారెడ్డిలో 7 ప్లేసెస్ నుంచి 75-76 మందిని NDRF, SDRF టీములు ఏదైతే శిక్షణ ఇచ్చి వారికి ఫుల్ ఎక్విప్మెంటు లాస్ట్ ఇయర్ జరిగిన ఫ్లడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎక్విప్మెంట్ అన్నీ ఏర్పాటు చేశాం. దానివల్ల ఎక్కడా ఆ ప్రాంతంలో మెదక్లో ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగాం. అదే రకంగా కామారెడ్డి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు నా నోటీస్కి వచ్చిన దాంట్లో ఒక వ్యక్తి 2 వీలర్ మీద పోతున్న వ్యక్తి గల్లంతయ్యాడు, ఇంకా మనకి బాడీ దొరకలేదు. ఒక వ్యక్తి గోడ కింద పడి చనిపోయారు. 2 చనిపోయినట్లు ఇప్పటి వరకు నా దృష్టికి రావడం జరిగింది. ఇంకా సిరిసిల్ల జిల్లాలో 4 వ్యక్తులు చుట్టూ జల దిగ్బంధంలో సుమారు 18-19 గంటల నుంచి అక్కడ స్ట్రక్ అయ్యారు. వారిని కాపాడేందుకు కేంద్ర మంత్రివర్యులు గౌరవ సంజయ్ గారిని కూడా అక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడితో పలు పర్యాయాలు నేను మాట్లాడాను. హెలికాప్టర్లు అరేంజ్ చేసినా స్థానికంగా ఉన్న వాతావరణ దృష్ట్యా క్లియరెన్స్ లేని కారణంగా వారిని ఎయిర్ లిఫ్ట్ చేయలేకపోయాం. మళ్ళీ ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు సంజయ్ గారితో మాట్లాడాం. ఆల్రెడీ హెలికాప్టర్లు చేరాయి. ఆ 4గురిని కూడా అక్కడి నుంచి ఇంకా 5-10 నిమిషాల్లో లిఫ్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఒక వ్యక్తి చుట్టూ నీళ్ళుండి ఒక దగ్గర ఇరుక్కుపోయారు. ఆ వ్యక్తిని కూడా అప్రోచ్ కావటానికి ఈ NDRF, SDRF టీంకి అప్రోచ్ కావటానికి యాక్సెస్ దొరకటంలా SRSPలో కనీవిని వరద ఆ వాగు నుంచి, ఆ రివర్ నుంచి ఫ్లో అవటం వలన అక్కడికి అప్రోచ్ కాలేని పరిస్థితి ఉంది. తప్పకుండా వాతావరణం అనుకూలించడంతోనే ఆ వ్యక్తిని కూడా డెఫినెట్గా ఎయిర్ లిఫ్ట్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏదైతే అతి భారీ వర్షాల కారణంగా నిత్యం ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆల్ జిల్లా కలెక్టర్స్తో, ఆల్ జిల్లా ఎస్పీలతో, జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో నిన్న పలు పర్యాయాలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని పలు సూచనలు ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, నేను ఏరియల్ సర్వే కూడా వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిన ప్రాంతాల్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రాణ నష్టం జరగకుండా చేసే దాంట్లో గవర్నమెంట్ 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
ఆస్తి నష్టం ఎక్కడైతే జరిగిందో ఆస్తి నష్టాన్ని కూడా ఎవరూ కూడా భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆస్తి నష్టం జరిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి చేసే సహాయాన్ని, అది వ్యవసాయ పరంగా జరిగిన నష్టం కానివ్వండి, హౌసింగ్ పరంగా జరిగిన నష్టం కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ నష్టపోయిన వాళ్ళని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలుపుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఈనాటి ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు చేయొద్దని, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల బాధల్లో ఉన్నప్పుడు, ప్రజల వరదల్లో చిక్కుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర విమర్శలు కాదు, రాజకీయ లబ్ధి కోసం విమర్శ చేయటం కాదు, మంచి సూచనలు ఇస్తే, సాధ్యమైన సూచనలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం అవసరమైతే కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా తీసుకొని మరింత మెరుగైన సేవలు ఈ కష్టకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చౌకబారు విమర్శలు చేయొద్దని, ప్రజల్ని తప్పుదో పట్టించొద్దని ఈ వేదిక ద్వారా ఆనాటి పెద్దలకి తెలియజేయదలుచుకున్నాం. ఈవినింగ్ కల్లా టెంపరరీ అరేంజ్మెంట్స్ చాలా ప్రాంతాల్లో చేయటం జరుగుద్ది. ప్రజలకి ఎక్కడా అసౌకర్యాలకు కలగకుండా ఉండే విధంగా గతంలోనే అడ్వాన్స్గా అన్ని జిల్లాలకి, ప్రతి జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా కోటి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అతి భారీ వర్షాలతో ఏదైతే ఈ 5-6 జిల్లాల్లో మేజర్ డ్యామేజ్ అయ్యాయో అక్కడ ఎంత ఖర్చు అయినా ₹1 కాదు, ఇంకా 5-6 కోట్లు 10 కోట్లు ఖర్చు అయినా టెంపరరీ అరేంజ్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే నిధులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అక్కడికి పుష్ చేయటం జరుగుద్ది. సిరిసిల్లలో ఉన్న 4గురిని లిఫ్ట్ చేయడానికి వాతావరణం అనుకూలించక మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇంతకుముందు మళ్ళీ 2 హెలికాప్టర్లు అక్కడికి పంపించాం, ఇందాక సంజయ్ గారు వారి సహకారంతో. ఎందుకంటే వాతావరణం అనేది క్లియర్ లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వదు. మాది కూడా ఏదైతే ఏరియల్ సర్వేకి సంబంధించిన దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఒక ½ అన్ అవర్ క్రితం క్లియరెన్స్ లేదు. లేకుంటే మార్నింగ్ 9కే బయలుదేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ రెడీగా ఉండమన్నారు, అధికారులని మమ్మల్ని. కానీ వెయిట్ చేస్తున్నాం, క్లియరెన్స్ లేదు. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది. తప్పకుండా ఏదైతే విమర్శ చేస్తున్నారో విమర్శ చేయటానికి ముందు విమర్శాత్మకంగా విమర్శ చేయాలి. ఏదైతే బీజేపీ కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది, కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించాలి, ఇలాంటి డిజాస్టర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా కేంద్ర సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ నేతల విమర్శలను కూడా తిప్పికొడుతూ ఉన్నారు. అంటే వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలో చేయాల్సింది తప్ప ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదంటున్నారు. ఇక ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 2 రోజులు కూడా మరింత వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రితో కలిసి కూడా మంత్రులు అక్కడ ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కూడా ఏరియల్ సర్వేకు హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. రైట్, అది మా ప్రతినిధి వాసు మంత్రి పొంగులేటితో మాట్లాడిన సందర్భం, అంటే ఎయిర్ లిఫ్ట్ కాకముందు మాట్లాడిన సందర్భంలో తీసుకున్న ఇంటర్వ్యూ. అయితే కొద్దిసేపటి క్రితమే వారందరినీ కూడా సేఫ్గా ఎయిర్ లిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులకు కూడా అప్పగించడం జరిగింది. ఆ విజువల్స్ని మనం కొద్దిసేపటి క్రితమే చూసాం.